హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చి మన మినీ గార్డెన్ గురించి అండి. చిన్న అప్డేటు. ఇది చిన్న అప్డేటే కాదు, ఒక ప్రూఫ్ కూడా అండి. నేను ఇంతకుముందు వీడియోలో వేరుశెనగ పంట హార్వెస్ట్ అయిన తర్వాత ఆ మట్టిని తెచ్చి చెట్లకు వేసాము. ఇది చాలా సారవంతమైన మట్టి, చాలా మంచి ఎరువుగా కూడా పనిచేస్తుందని చెప్పాను కదా. దానికి ప్రూఫ్ అండి ఈ వీడియో అనేది. ఈ ఎరువు వేసాక మా చెట్లు అనేది చాలా బాగా వచ్చాయి, కొమ్మలు బాగా పెరిగాయి, పూలు అయితే చాలా వచ్చేసాయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీ కూడా ఉంటుంది. ఎందుకని చెప్తున్నానంటే మా చెట్లకు ఎన్ని పూలు పూసాయి ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తానండి. ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను ఈ వీడియో లాస్ట్లో ఫ్లవర్స్ కూడా హార్వెస్ట్ చేశానండి. ఆ క్లిప్ కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మనం వీడియోలో పోదామా. చూసారు కదా, ఫస్ట్ వచ్చేసేది మన డ్రాగన్ ఫ్రూట్ అండ్ పపాయ ఫ్రూట్ ఒక కుండీలో వచ్చేసాయి కదా. అవి కూడా పపాయ చెట్టుకి అయితే ఒక 2 కొత్త లీఫ్స్ వచ్చేసాయండి. డ్రాగన్ ఫ్రూట్ కూడా కొంచెం బాగా పెరిగిందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి రోజ్ ప్లాంట్. అలాగే ప్రతి ఒక్క మొక్క మొదల దగ్గర ఇది వేసాం కదండి, ఎరువు లాంటి మట్టి. అది వేయడం వల్ల అది పొలాల నుంచి తెచ్చింది కదా, సో గడ్డి అనేది వచ్చేసిందండి. నేను ఇప్పుడు గడ్డి తీసేసి ఎక్కడైనా ముదిరాకులు కానీ లైట్గా ప్రూనింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. అది ఎలా అంటే చాలా రోజుల నుంచి హార్వెస్ట్ చేశామండి, అక్కడ ప్రూనింగ్ చేయడం మర్చిపోయాను, లేకపోతే మళ్ళీ వస్తుందని ఇడిచిపెడతానండి ఒక్కొక్కసారి. అంటే మనం ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత ప్రూనింగ్ చేయకపోయినా పక్క సైడ్ నుంచి ఇంకొకటి కొత్తగా లీవ్స్ రావడం లేదా ఇంకా బ్రాంచెస్ పెరగడం లాంటివి జరుగుతాయండి. కానీ ఇవి చాలా రోజుల నుంచి అలాగే ఉంచానండి, వస్తాయేమో అని, కానీ రాలేదు, అలాగే ఎండిపోయింది. సో అందుకని ప్రూనింగ్ చేశాను. అలాగే చూపించాను కదండి, గులాబీ చెట్టు మొలాల దగ్గర చిన్న ఈగురులాగా వచ్చింది. మేబీ అక్కడ ఒక కొమ్మలాగా ఫామ్ అవుతుంది అనుకుంటున్నానండి. వీడియోలు చూపించాను కదా. సో అలాగా ప్రతి చెట్లకి ఈగురు కొమ్మలు, కొత్త కొమ్మలు స్టార్ట్ కావడం, మొగ్గలు, ఇంకా ఒక్కొక్క కొమ్మకి 3-4 పూలు కూడా పూసాయండి. నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ రోజ్ ప్లాంట్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్లవర్స్. అలా నేను ఫస్ట్ చూపించాను కదా రోజ్ ప్లాంట్, అదే రెడ్ రోజ్ ప్లాంట్ అండి. నేను 3 days బ్యాకే 3 days కదండి 2 days బ్యాకే నేను ఆ చెట్టుకి ఒక 3 ఫ్లవర్స్ అంటే హార్వెస్ట్ చేశాను. దాంతోపాటు మిగతా రోజ్ ఫ్లవర్స్ కూడా ప్రతి ఒక్కదానికి 1 అలా తీసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ ముందే మొగ్గ వచ్చేసి ఫ్లవర్ అయినాయి. మనం చాలా రోజుల నుంచి ఫ్లవర్స్ పీకపోయినా ఆ ఫ్లవర్ అనేది ఖరాబ్ అవుతుందండి. సో అందుకని నాకు హార్వెస్ట్ చేశాను. నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసేటప్పుడు అన్నీ అలాగే పెట్టి అన్నీ ఒకేసారి హార్వెస్ట్ చేసింటే ఫ్లవర్స్ ఎన్ని వస్తాయో మీకు తెలుస్తుంటాయి. అలాగే చాలా చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి హార్వెస్ట్. కానీ నెక్స్ట్ టైం చూద్దామండి, అది ఎలా జరుగుతుందో చూద్దాము. చూసారు కదా, ఈ చెట్టు పూస్తుందండి. మా గార్డెన్లోనే ది బెస్ట్ అని చెప్పాలి, అన్నీ పూస్తుందండి. ఒక్కొక్కసారి ఒక 10 పూలు అలా కూడా పూస్తుందండి. ఒకటి చూసారు కదా, ఈ కొమ్మకి 2 ఉన్నాయండి ఆల్రెడీ. ఒకటి హార్వెస్ట్ చేశాను, చూపిస్తున్నా కదా, అది కూడా హార్వెస్ట్ చేసిండేది. నెక్స్ట్ ప్రతి కొమ్మకి 1 6 దీనికి చూడండి 4 ఉన్నాయండి మొగ్గలు. ఒకటి పెద్దది, 3 చిన్నది కనిపిస్తున్నాయి కదా. సో ఇలాగా ఈ చెట్టుకే కదండి ఈసారి ప్రతి చెట్టుకి అలాగా 1 or 2 అట్లీస్ట్ 1 అన్నా ఉన్నాయండి కొమ్మకి మొగ్గలు అనేది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చూసారు కదా, నేను ఇంతకుముందు వీడియోస్లో పెట్టాను, రోజ్ ప్లాంట్ రీపాటింగ్ చేశానండి. సో ఇదే మొత్తం బాగా బతికిందండి. చూసారు కదా, నేనే ఇంకా ప్రూనింగ్ చేస్తున్నాను. కొమ్మలు అనేది కొంచెం చిగుర్లు అనేది ఎండిపోయి ఉంటే ప్రూనింగ్ చేస్తున్నానండి. దీనికి కూడా ఆల్రెడీ ఒక 1 రోజా కాసిందండి. కాసిన తర్వాత లీవ్స్ అన్నీ ముదురుగా ఉంటే నేను కట్ చేశాను. తర్వాత ఇలా చూడండి, ఇవన్నీ వచ్చేసాయి ఈగుర్లు. ఇంకా ఈ వీడియో తీసే కంటే 2 days బ్యాక్ ఎండ అనేది చాలా బాగా కొట్టిందండి. ఆ ఎండలో కూడా చిగుర్లు చూడు ఎంత మంచిగా వచ్చేసి మొక్కలు బాగా ఉన్నాయి, అలాగే మొగ్గలు కూడా బాగా వచ్చేసాయండి. నేను ఇది ఎండ కూడా నీకు ఒక చిన్న షార్ట్గా క్లిప్ చేసి ఈ వీడియోలో పెడదామనుకున్నానండి.
కానీ నెక్స్ట్ రోజు పెడదాంలే అని అనుకున్నాను. అంతలోపు ఆ రోజు నైట్కి ఫుల్ వర్షం అండి. నేను వర్షం ఈరోజు వీడియో తీస్తున్నా కదా, నిన్న నైట్ అనేది ఫుల్ వర్షము. ఆ వర్షం పడే కంటే 1-2 days బ్యాక్ ఫుల్ ఎండ అండి. చాలా వేసవికాలంలో ఉన్నంత ఎండ ఉంది. ఇంకొకటి గుడ్ న్యూస్ అండి, ఇక్కడ చూసారు కదా, నేను ఒక 3-4 వీడియోస్లో పెట్టాను. ఈ చామంతి చెట్టు అనేది బాగా పెరుగుతుంది కానీ మనకి మొగ్గలు రావడం లేదు, ఫ్లవర్స్ రావడం లేదు. నేను ఫస్ట్ తెచ్చినప్పుడు ఒక 3-4 times హార్వెస్ట్ చేశానండి. కానీ మట్టి వేయడం వల్ల ఈ మొగ్గలు అనేది వచ్చాయో లేకపోతే ఇప్పుడు సీజన్ అని వచ్చాయో నాకు తెలియదండి. నేనేమనుకున్నానంటే ఇంకా ఒక 3-4 weeks పెడదాము, ఇంకా మొగ్గలు అనేది రాకపోతే ఇది తీసి వేరే చామంతి చెట్టు కానీ లేకపోతే ఏదైనా కానీ రీప్లేస్ చేద్దాము ఈ ప్లాంట్ ప్లేస్లో అనుకున్నాను. కానీ ఆ మట్టి వేసినందుకు మరి నాకు ఎందుకో తెలియదండి నిజంగా. ఇప్పుడు సీజన్ అనేది కూడా తెలియదు. ఎవరికైనా తెలిసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి కొమ్మకి ప్రతి ఇగురున్న ప్రతి చోట అనేది అవి వచ్చేసాయండి చామంతి మొగ్గలు. ఇంకొకటి బ్యాడ్ న్యూస్ కూడా అండి ఈ గుడ్ న్యూస్తో పాటు ఏంటంటే కొన్ని చోట్ల బ్లాక్ కలర్ జీడు ఉందండి. అదే మిల్లీ బగ్ అంటారు కదా, అదే అండి. ఆ మిల్లీ బగ్ కూడా మనం చెట్లకు వస్తే ఎలాగా పోగొట్టాలో రెమెడీ ఏం చేయాలనేది కూడా నేను ఇంతకుముందు వీడియోలో పెట్టానండి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, ఈ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లైట్గానే వచ్చిందండి, ఒక 6-7 అలా ఈ ఊర్లకి. సో అవన్నీ నేను కట్ చేసి పక్కకు పారేసానండి. ఒకవేళ అలాగే మళ్ళీ స్ప్రెడ్ అయితే గిన ఖచ్చితంగా ఆ రెమెడీ అనేది ఫాలో అయ్యి ఈ మిల్లీ మగ్గు తీసేయాలండి. నేను అది కూడా చూసాను, ఇది మగ్గలేనా కాదని ఒకటి తుంచి ఇలాగా ఓపెన్ చేసి చూస్తే మొగ్గనేనండి. ఇది వచ్చేసి ఎల్లో చామంతి, లోపలంతా లైట్ ఎల్లో కలర్లో ఉంది. సో మొత్తానికి సక్సెస్ అయినానండి. నేను చామంతులు పూయలేదే అని చాలా డౌట్ కొడుతుంది. ఎవరైనా ఏమని చెప్తే అది ఫాలో అవుదాం అనుకుంటున్నానండి, లేకపోతే తీసేద్దాం అనుకున్నాను. కానీ అవి లక్కీగా మనకి ప్రతిదానికి మనకి మొగ్గలు అనేది వచ్చేసాయండి. చూస్తాం నెక్స్ట్ అప్డేట్ ఫ్లవర్స్ వస్తాయా రావనేది. ఈ వైట్ రోజా ఫ్లవర్ కూడా ఎన్ని వచ్చింది చూడండి. నేను ఒక 3 days ముందు నేను హార్వెస్ట్ చేశానని చెప్పాను కదా, అప్పుడు కూడా దీని నుంచి దాదాపు ఒక 10 flowers దాకా హార్వెస్ట్ చేశానండి. కానీ ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ ఫ్లవర్స్తో పాటు వీటికి మొగ్గలు కూడా ఉన్నాయండి. దాదాపుగా ఒక 2 నుంచి 3 మొగ్గలు అనేది ఈజీగా ఉన్నాయండి. నేను వీడియోలో కూడా చూపించాను చూడండి. వీటికైతే ఒక్కొక్క కొమ్మకి గుత్తులు ఫ్లవర్స్ అనేవి కాస్తాయండి. దీని నుంచి నేను దాదాపు ఒక 15 ఏమో ఫ్లవర్స్ ఉన్నట్లున్నాయండి. ఇప్పుడు కౌంట్ అయితే చేయలేదు, కానీ హార్వెస్ట్ చేద్దాము. ఇలా అలాగే వదిలేద్దామంటే మనకి ఫ్లవర్స్ ఖరాబ్ అయ్యి మొక్క కూడా ఖరాబ్ అవుతుందండి. నేను అది కూడా చూశాను. చెట్టు మీద ఉంటే ఫ్లవర్స్ చాలా బాగా కనిపిస్తుంది చెట్టు అని పెట్టానండి. మొత్తం ఆ ఫ్లవర్ ఖరాబ్ అయ్యి ఆ మొక్క కూడా ఆ కొమ్మ కూడా కొంచెం ఖరాబ్ అయిందండి. అప్పటి నుంచి నేను హార్వెస్ట్ చేశాను ఫ్లవర్స్ అనేది. నెక్స్ట్ ఈ టమోటా మొక్క బతకడంతో పాటు మనకి ఏమంటారు టమోటా కాయలు కూడా పడినాయండి. ఒక 4 కాయలు ఉన్నాయి, అలాగే పూత కూడా ఉంది. ఆ పూత నుంచి కూడా ఇంకా కాయలు వస్తాయా లేదనేది చూద్దామండి రాబోయే వీడియోలో. నేనైతే అప్డేట్ అనేది ఇస్తూ ఉంటానండి. నెక్స్ట్ వచ్చేసి వైట్ రోజా ఫ్లవర్ చూసారు కదా, ఇక్కడ సైడ్లకు మొత్తం అంటే కార్నర్ మొత్తం బాగా గ్రీన్గా ఉందండి. మధ్యలో చెట్టు మిడిల్లో కొంచెం చెట్లు కొమ్మలు ఎండిపోయిన లాగా ఉంటే నేను ప్రూనింగ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇగుర్లు వస్తాయని. ఇప్పుడు వచ్చేసి అన్ని మొక్కలకి నేను అప్డేట్ ఇచ్చేసానండి. ఎరువు వేసిన తర్వాత ఎలాగ ఉన్నాయని. నేనైతే ఇది ఎరువు వేయడం వల్లనే అనుకుంటున్నాను అనేది అర్థం కాలేదండి. ఒకవేళ వర్షం పడడం వల్లనంటే వర్షం నిన్న నైటే పడింది, అంతకంటే ముందు ఎండ అనేది బీభత్సంగా కొట్టిందండి. సో నేను తెలిసి ఆ మట్టి వల్లనే అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లవర్స్ అన్ని హార్వెస్ట్ చేస్తాను చూడండి. ఈ 3 చూసారు కదా, ఒకే కొమ్మకి ఒకే చెట్టు వేనండి. ఒక్కోటి ఒక రకం ఉంది కదా, ఆ చెట్టు మ్యాజిక్కే అదండి. ఫస్ట్ ఎల్లో లాగా, తర్వాత మిడిల్లో ఎల్లో ప్లస్ లైట్ రెడ్ అవుతుంది. మొత్తం మనకి ఆ ఫ్లవర్ అనేది టోటల్గా విడిగింది అన్నప్పుడు పింక్లోకి మారుతుందండి. చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ చూసారండి. నేను ఇంకా ఇలాంటి ఒక 10 అలాగా హార్వెస్ట్ చేశానండి ఒక 2 days బ్యాక్. అది కూడా ఉంటే ఇంకా మోర్ హ్యాపీగా ఉంటుండే. ఆ 3 కూడా అలాగే వదిలేశానండి, ఎందుకంటే ఇంకా అవి విడడానికి టైం పడుతుంది. ఇప్పుడు వైట్ రోజా చూడండి, దాదాపు ఒక 15 వచ్చేసాయండి దీని నుంచి ఈజీగా. ఇంక ఇవన్నీ దేవునికి పెట్టేస్తానండి. ఇంకొక క్లిప్ దీంట్లో యాడ్ చేసింటే బాగుండు అనిపించిందండి. ఏదంటే అది ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకొని పోయి మా పూజా మందిర్లో ఉన్న దేవుళ్ళ మొత్తం పెట్టేశానండి. ఆ దేవుళ్ళు చాలా అందంగా అలంకరణ అంతా చాలా బాగుందండి ఈ ఫ్లవర్స్ పెట్టాక. సో ఆ క్లిప్ యాడ్ చేసింటే చాలా బాగుంది అనిపించింది. నెక్స్ట్ టైం ఇలాగే
చాలా ఎక్కువ హార్వెస్ట్ అయితే అయినా నేను మా దేవుళ్ళకు పెట్టిన తర్వాత ఆ క్లిప్ కూడా మీకు యూట్యూబ్లో షేర్ చేసుకుంటానండి. ఇంకా అంతేనండి ఈ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నేను తప్పకుండా ఆ వీడియో అనేది చేసి పెడతానండి. ఓన్లీ గార్డెన్ వీడియోసే కాకుండా చెట్ల వీడియోసే కాకుండా వంట వీడియోస్ అయినా ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా అయినా కానీ పర్వాలేదండి. ఏది కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకోసం ఆ వీడియోని చేసి పెడతానండి. అలాగే నన్ను ఇలాగే ఆదరిస్తూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.